హలో స్టూడెంట్స్, ఈరోజు మనం నేర్చుకోబోతున్న టాపిక్ క్లాస్ 10 కార్బన్ నెట్స్ కాంపౌండ్స్లో ఐయుపాక్ నామన్క్లేచర్. సో ఈ ఐయుపాక్ నామన్క్లేచర్ నేర్చుకునే ముందు మనం ఆల్రెడీ ప్రీవియస్ క్లాస్లో హైడ్రోకార్బన్స్ అంటే ఏంటి, కార్బన్ తాలూకా స్పెషల్ ప్రాపర్టీస్ ఏంటి, ఇవన్నీ నేర్చుకున్నాం. ఐయుపాక్ నామన్క్లేచర్కి వెళ్ళే ముందు మనం ఒక బేసిక్ కాన్సెప్ట్ని రీకలెక్ట్ చేసుకుందాం. అదేంటంటే వ్యాలెన్సీ. సో మనకి కార్బన్, హైడ్రోజన్, నైట్రోజన్, ఆక్సిజన్, ఎక్స్ అంటే హాలోజన్స్, వేర్ ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు ఫ్లోరిన్, క్లోరిన్, బ్రోమిన్, అయోడిన్. హాలోజన్స్ని జనరల్గా ఎక్స్తో సూచిస్తాం ఆర్గానిక్ కెమిస్ట్రీలో. అంటే ఎనీ హాలోజన్, ఈ ఎక్స్ అనేది ఏ హాలోజన్ అయినా కావచ్చు. ఓకేనా. సో కార్బన్ వ్యాలెన్సీ ఎంత? కార్బన్ ఆల్రెడీ ప్రీవియస్ క్లాస్లో చెప్పాం, కార్బన్ ఈజ్ టెట్రావాలెంట్. కార్బన్ ఎన్ని బాండ్స్ ఫామ్ చేస్తుంది తన చుట్టూ? టెట్రావాలెంట్. కార్బన్ ఎన్ని బాండ్స్ ఫామ్ చేస్తుంది? 4. ఓకేనా. హైడ్రోజన్ 1, నైట్రోజన్ 3, ఆక్సిజన్ 2, హాలోజన్ 1. ఓకేనా. ఇవి ఈ కాంపౌండ్ తాలూకా, ఈ ఎలిమెంట్స్ తాలూకా వ్యాలెన్సీస్. నెక్స్ట్ అంటే వీటికి ఎగ్జాంపుల్ చూద్దాం. కార్బన్కి ఎలాగో మనకు తెలుస్తుంది. ఇప్పుడు హైడ్రోజన్, ఆక్సిజన్ కలిపి చూద్దాం. ఒకటి వాటర్ మాలిక్యూల్. సో ఇక్కడికి వచ్చేటప్పటికి ఆక్సిజన్ ఎన్ని బాండ్స్ ఫామ్ చేస్తుంది? తన చుట్టూ ఎన్ని బాండ్స్ ఉన్నాయి? బాండ్స్ అంటే ఈ గీతలు కదా. సో ఇవి ఎన్ని ఉన్నాయి? 2 ఉన్నాయి. అంటే ఆక్సిజన్ 2 బాండ్స్ మాత్రమే ఫామ్ చేయగలదు. హైడ్రోజన్ చుట్టూ ఎన్ని బాండ్స్ ఉన్నాయి? ఒకటే బాండ్ ఉంది. సో హైడ్రోజన్ ఎన్ని బాండ్స్ ఫామ్ చేయగలదు? ఒక బాండే ఫామ్ చేయగలదు. సో హైడ్రోజన్ ఒక బాండ్, ఆక్సిజన్ 2 బాండ్స్. నైట్రోజన్, అమోనియాలో చూడండి ఎగ్జాంపుల్. నైట్రోజన్ చుట్టూ ఎన్ని బాండ్స్ ఉన్నాయి? 3 బాండ్స్ ఉన్నాయి. సో నైట్రోజన్ 3 బాండ్స్ని ఫామ్ చేయగలదు. అంటే వ్యాలెన్స్ ఈజ్ నథింగ్ బట్ కంబైనింగ్ కెపాసిటీ ఆఫ్ ఎన్ ఎలిమెంట్. అంటే ఆ ఎలిమెంట్ ఎన్ని మిగతా ఎలిమెంట్స్తో కంబైన్ అవ్వగలదు అన్న కెపాసిటీనే మనం వ్యాలెన్సీ అంటాం. ఓకేనా. ఇక్కడ నైట్రోజన్కి వచ్చేటప్పటికి 3 బాండ్స్ ఉంటాయి నైట్రోజన్ చుట్టూ. ఓకేనా. నెక్స్ట్ హాలోజన్కి వచ్చేటప్పటికి అంటే HCl. ఇక్కడ క్లోరిన్ హాలోజన్ కదా, క్లోరిన్ హాలోజన్. సో క్లోరిన్ ఎన్ని బాండ్స్ ఫామ్ చేస్తుంది? ఒక్క బాండ్ ఫామ్ చేస్తుంది హైడ్రోజన్తో. సో అప్పుడు హాలోజన్ వ్యాలెన్సీ ఎంత? 1. ఓకేనా. సో ఇది వ్యాలెన్సీ కాన్సెప్ట్. అండ్ కార్బన్ ఉన్న ఒక యూనిక్ ప్రాపర్టీ ఏంటి అంటే, కార్బన్ వేరే కార్బన్స్తో కలిపి ఎంత పెద్ద లాంగ్ చైన్ అయినా ఫామ్ చేయగలదు. సో కార్బన్ వేరే కార్బన్స్తో కలిపి అంటే ఇలా పెద్ద స్ట్రెయిట్ చైన్ అనేది ఫామ్ చేయగలంట. ఇది ఎంత పొడుగైనా ఫామ్ చేయగలిగే కెపాసిటీ కార్బన్కి ఉంటుంది. సో ఈ ప్రాపర్టీనే క్యాటినేషన్ అంటాం. సో ఇలా మనకి చైన్ లాగా కార్బన్స్ స్ట్రక్చర్స్ ఫామ్ చేస్తుంటే మనకి వాటికి కొన్ని నేమ్స్ ఇస్తామన్నమాట. మన చిన్న చిన్న స్ట్రక్చర్స్కి మనం నేమ్స్ ఇవ్వగలం. సో వాటిల్నే మనం ఐయుపాక్ నామన్క్లేచర్ అంటాం. సో ఈ IUPAC ఏం చేసిందంటే మనకి నేమ్స్ ఇచ్చారనమాట వాళ్ళు. ఆ నేమ్సే మనం ఇప్పుడు ఆ నేమ్స్ రాయడానికి మనకు కొన్ని రూల్స్ కావాలి. సో ఆ రూల్స్ ఏంటో చూద్దాం. ఫస్ట్ ఇప్పుడు కార్బన్ ఇలా ఇచ్చామనుకోండి, సింగిల్ బాండ్ C అని ఇచ్చాం. ఇక్కడ కార్బన్కి మధ్య సింగిల్ బాండ్ ఉంది. ఓకేనా. సో కార్బన్ వ్యాలెన్సీ ఎంత? 4. సో కార్బన్ తన చుట్టూ ఇంకా 3 బాండ్లు ఉండాలి. ఈ కార్బన్ తన చుట్టూ ఇంకా 3 బాండ్లు ఉన్నాయి. ఓకేనా. ఇది ఫర్ ఎగ్జాంపుల్ మీథేన్ CH4. కార్బన్ హైడ్రోజన్తో ఎన్ని బాండ్లు ఫామ్ చేస్తుంది? 4. కార్బన్ చుట్టూ 4 హైడ్రోజన్ బాండ్స్ ఉన్నాయి. సో ఇక్కడ ఒక కార్బన్ ఉంటే, స్ట్రక్చర్లో ఒక కార్బన్ ఉంటే ఈ కాంపౌండ్ని మీథ్ అంటాం. సో ఒక కార్బన్ ఉంటే మన రూట్ వర్డ్ ఇవ్వాలన్నమాట. రూట్ వర్డ్ ప్లస్ అది సాచురేటెడా అన్సాచురేటెడా అంటాం. ఫస్ట్ మనం ఇక్కడి నుంచి నేర్చుకుందాం. అంత సింపుల్ కాంపౌండ్స్ నేర్చుకుంటే తర్వాత మనకి పెద్ద స్ట్రక్చర్స్ రాయగలం. సో సాచురేటెడా అన్సాచురేటెడా చూద్దాం. అంటే రూట్ వర్డ్స్ అంటే ఏంటి అని అంటే ఆ కాంపౌండ్లో ఎన్ని కార్బన్ ఉన్నాయో మనం చెప్పాలన్నమాట. సో ఒక కార్బన్ ఉంటే మీథ్ అంటాం, 2 కార్బన్స్ ఉంటే ఈథ్ అంటాం, 3 కార్బన్స్ ఉంటే ప్రోప్, 4 ఉంటే బ్యూట్, 5 ఉంటే పెంట్, 6 ఉంటే హెక్స్, 7 ఉంటే హెప్ట్, 8 ఉంటే ఆక్ట్, 9 ఉంటే నోన్, 10 ఉంటే డెక్, 11 ఉంటే అన్డెక్, 12 ఉంటే డోడెక్. ఓకేనా. సో ఇవి ఇలా ఇస్తాం రూట్ వర్డ్స్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇచ్చిన కాంపౌండ్లో 12 కార్బన్స్ ఉన్నాయనుకోండి, డోడెక్.
7 కార్బన్స్ ఉన్నాయనుకోండి హెప్ట్ అంటాం, 6 కార్బన్స్ ఉంటే హెక్స్, 5 కార్బన్స్ ఉంటే పెంట్. అయితే మనం ఆల్రెడీ ప్రీవియస్ క్లాస్లో చెప్పుకున్నాం, సి సాచురేటెడ్, ఇలా డైరెక్ట్గా వచ్చేద్దాం, ఆల్కేన్స్, ఆల్కీన్స్, ఆల్కైన్స్. సో ఈ ఆల్కేన్స్ అంటే ఏంటి? ఆల్కేన్స్ ఈ లాస్ట్ త్రీ లెటర్స్ మనం వాడతాం. ఆల్కేన్ అని ఉందనుకోండి, ఏఎన్ఈ అని ఉంటే ఆ కాంపౌండ్లో అన్నీ కూడా సింగిల్ బాండ్సే ఉంటాయి, సింగిల్ బాండ్స్. ఆల్కీన్ అనుకోండి, ఆ కాంపౌండ్లో అట్లీస్ట్ 1 డబల్ బాండ్ ఉండాలి, మినిమం ఒక డబల్ బాండ్ ఉండాలి. సో ఆల్కైన్ నెక్స్ట్, అట్లీస్ట్ 1 ట్రిపుల్ బాండ్, అట్లీస్ట్ 1 ట్రిపుల్ బాండ్. ఓకేనా? సో ఒక్క కాంపౌండ్లో ఇప్పుడు మనకి రాస్తాం స్ట్రక్చర్స్. సో వాటిల్లో సింగిల్ బాండ్సే ఉన్నాయనుకోండి, ఆల్కేన్స్ అంటాం వాటిని. డబల్ బాండ్ ఒకటి ఉన్న ఆల్కీన్, ట్రిపుల్ బాండ్ అంటే ఆల్కైన్. సో ఇప్పుడు నేను ఒక ఎగ్జాంపుల్ ఇస్తున్నా, CH3 సింగిల్ బాండ్ CH3. ఇక్కడ చూడండి ఎన్ని కార్బన్స్ ఉన్నాయి, 2 కార్బన్స్ ఉన్నాయి కదా, ఇది ఒక కార్బన్, ఇది ఒక కార్బన్. సో 2 కార్బన్స్ ఉంటే ఏమంటాం? ఈత్ ప్లస్ అన్నీ సింగిల్ బాండ్సేగా. చూడండి స్ట్రక్చర్ మనం డీటెయిల్గా రాస్తే కార్బన్కి 3 హైడ్రోజన్లు, సో 4 వ్యాలెన్సీ, 4 వ్యాలెన్సీ సరిపోయింది. ఇంకొక కార్బన్ 3 హైడ్రోజన్స్. సో అన్నీ సింగిల్ బాండ్స్ ఉంటే ఏమనాలి? ఏన్. టోటల్గా ఏంటి నేమ్? ఈథేన్. ఓకేనా? సో అదే మీథేన్ కూడా అలాగే అంటాం అనమాట. ఒకే కార్బన్ ఉంటే మీథ్ అంటాం. ప్లస్ అన్నీ కూడా సింగిల్ బాండ్స్ ఉన్నాయి కాబట్టి మీథేన్. సో ఈ స్ట్రక్చర్ చూడండి, CH3 సింగిల్ బాండ్ CH2 సింగిల్ బాండ్ CH3. చూడండి కార్బన్ సరిపోయా, కార్బన్కి 4 బాండ్స్ ఉండాలి, 3 హైడ్రోజన్స్, ఒక సింగిల్ బాండ్. ఈ కార్బన్కి 2 హైడ్రోజన్స్, ఇటొక సింగిల్ బాండ్, ఇటొక సింగిల్. ఈ సింగిల్ బాండ్ అనేది ఈ కార్బన్కి చెందుతుంది, ఈ కార్బన్కి చెందుతుంది. ఓకేనా? సో అందుకే ఇటువైపు ఈ కార్బన్ వ్యాలెన్సీ క్యాలిక్యులేట్ చేసినప్పుడు ఈ సింగిల్ బాండ్ లెక్కలోకి తీసుకుంటాం, ఈ కార్బన్ వ్యాలెన్సీ క్యాలిక్యులేట్ చేసినప్పుడు ఇటు 2 బాండ్స్ లెక్కలోకి తీసుకుంటాం. సో ఈ కార్బన్కి ఎన్ని బాండ్స్ ఉన్నాయి? 2 బాండ్స్ ఉన్నాయి, 2 హైడ్రోజన్స్ ఉన్నాయి. సో 4 వ్యాలెన్సీ సరిపోయింది. ఈ కార్బన్కి వచ్చేటప్పటికి 3 హైడ్రోజన్స్ ఉన్నాయి, ఒక సింగిల్ బాండ్ ఉంది. సో వ్యాలెన్సీ ఓకే కదా? స్ట్రక్చర్ రాస్తున్నాను మళ్ళీ, CH3 CH2 CH3. చెప్పండి ఇది ఏంటి? 3 కార్బన్స్ ఉంటే ఏమంటాం? 3 కార్బన్స్ ఉంటే ప్రోప్. సో ప్రోప్ ప్లస్ అన్ని సింగిల్ బాండ్సే కదా, ఏన్, ప్రోపేన్. ఓకేనా? నెక్స్ట్ CH3 CH డబల్ బాండ్ CH2. చూడండి CH3 సింగిల్ బాండ్ CH డబల్ బాండ్ CH2. కార్బన్ వ్యాలెన్సీలు సరిపోయిందా? 3 హైడ్రోజన్స్, ఒక సింగిల్ బాండ్. ఇక్కడ ఈ కార్బన్కి 1 హైడ్రోజన్, ఒక సింగిల్ బాండ్, ఒక డబల్ బాండ్. 4 కదా, 1 + 1 + 2 4. ఈ కార్బన్కి చూడండి 2 హైడ్రోజన్స్, 2 డబల్ బాండ్స్. సరిపోయిందిగా? సో ఈ స్ట్రక్చర్ మళ్ళీ రాస్తాను, ఇంక్ వల్ల క్లియర్గా లేదు. ఇది స్ట్రక్చర్. ఓకేనా? సో ఇప్పుడు ఈ కాంపౌండ్ ఏమంటాం? చూడండి 3 కార్బన్స్ ఉంటే ఏంటి రూట్ వర్డ్? ప్రోప్. ప్లస్ డబల్ బాండ్ ఉంటే ఏమనాలి? డబల్ బాండ్ ఉంటే ఈ, ప్రోపీన్. ఓకేనా? సో నెక్స్ట్ CH3 సింగిల్ బాండ్ C ట్రిపుల్ బాండ్ CH. చూడండి ఈ కార్బన్కి ఎన్ని బాండ్స్ ఉన్నాయి? 3 హైడ్రోజన్స్, ఒక సింగిల్ బాండ్. ఈ కార్బన్కి 3 బాండ్స్ ఇటు ఉన్నాయి, ఈ ఒక సింగిల్ బాండ్ ఇటు ఉంది. సో ఈ కార్బన్కి 4 సరిపోయాయి కదా, అందుకే హైడ్రోజన్ రాలేదు. ఈ కార్బన్ చూడండి, ఒక హైడ్రోజన్, 3 సింగిల్ బాండ్స్, 4 సరిపోయింది కదా, అందుకే ఇంకా హైడ్రోజన్
3 ట్రిపుల్ బాండ్ ఉంటే చివరి కార్బన్కి హైడ్రోజన్ ఉంది అందుకే. ఓకేనా. సో ఈ కాంపౌండ్ ఏమంటాం చూడండి, 3 కార్బన్స్ ఉంటాయి ఏంటి, రూట్ వర్డ్ ప్రోప్, ప్లస్ డబుల్ బాండ్ ఉంటే ఏంటి, ట్రిపుల్ బాండ్ ఉంటే ఏంటి, డబుల్ బాండ్ ఉంటే ఈన్, ట్రిపుల్ బాండ్ ఉంటే వైఎన్ఈ ఐన్. సో సింగిల్ బాండ్ ఉంటే ఏన్, డబల్ బాండ్ ఉంటే ఈన్, ట్రిపుల్ బాండ్ ఉంటే ఐన్. అంతే కదా. ఇప్పుడు పేరేంటి, ప్రొపైన్. నెక్స్ట్ ఎగ్జాంపుల్ CH3 CH2 CH డబల్ బాండ్ CH2. చూడండి వ్యాలెన్సీలు సరిపోయా. కార్బన్ 3 హైడ్రోజన్లు, ఒక బాండ్, ఒక సింగిల్ బాండ్, ఒక సింగిల్ బాండ్, 2 హైడ్రోజన్స్ 4. ఇక్కడికి వచ్చేటప్పటికి హైడ్రోజన్ హైడ్రోజన్ డబుల్ బాండ్, ఇక్కడ ఈ కార్బన్ దగ్గరికి వచ్చేటప్పటికి రెండు బాండ్స్ 2 హైడ్రోజన్స్. ఫైన్, స్ట్రక్చర్లో ఎటువంటి ఫాల్ట్ లేదు. ఇప్పుడు మనం నేమింగ్ ఇవ్వాలి. సో ఈ కాంపౌండ్ రూట్ వర్డ్ ఏంటి, 4 కార్బన్స్ ఉంటే ఏంటి, బ్యూట్. బ్యూట్ ఓకేనా. 4 కార్బన్స్ ఉంటే బ్యూట్. బ్యూట్ ప్లస్ డబుల్ బాండ్ ఉందా, సింగిల్ బాండ్ ఉందా, ట్రిపుల్ బాండ్ ఉందా, డబుల్ బాండ్ ఉంది కాబట్టి ఈన్. చూడండి డబుల్ బాండ్ ఉంటే ఈన్ కాబట్టి బ్యూటీన్. అయితే నేను ఇంకొక స్ట్రక్చర్ రాస్తున్నాను, CH3 CH డబుల్ బాండ్ CH సింగిల్ బాండ్ CH3. చూడండి హైడ్రోజన్లు సరిపోయాయి. ఈ కార్బన్కి ఒక హైడ్రోజన్ ఉంది, ఒక సింగిల్ బాండ్ ఉంది, ఒక డబుల్ బాండ్ ఉంది. ఈ కార్బన్కి ఒక హైడ్రోజన్ ఉంది, ఒక సింగిల్ బాండ్ ఉంది, ఒక డబుల్ బాండ్ ఉంది. అన్ని బ్యాలెన్స్లు సరిపోయాయి. ఇప్పుడు నేమింగ్ ఇద్దాం. 4 ఉంటే ఏంటి, 4 కార్బన్స్ ఉంటే రూట్ వర్డ్ బ్యూట్, ప్లస్ డబుల్ బాండ్ ఉంటే ఈన్, బ్యూటీన్. ఓకేనా. అయితే ఈ రెండు కాంపౌండ్స్లో ఎన్ని కార్బన్స్ ఉన్నాయి, C4, ఇక్కడ C4. హెచ్ ఎన్ని హైడ్రోజన్స్, 5 + 3 8, 5 + 6 + 2 8. మాలిక్యులర్ ఫార్ములా అంటాం. ఇలా షార్ట్ ఫార్ములా రాస్తే ఎన్ని కార్బన్స్ ఉన్నాయి, ఎన్ని హైడ్రోజన్స్ ఉన్నాయని మాలిక్యులర్ ఫార్ములా అంటాం. సో ఈ రెండు కాంపౌండ్స్కి మాలిక్యులర్ ఫార్ములా ఒకటే. కానీ పేర్లు వచ్చేటప్పటికి చూడండి, ఇక్కడ డబుల్ బాండ్ ఫస్ట్ కార్బన్ దగ్గర ఉంది. ఈ కార్బన్ ఏంటి, ఫస్ట్ కార్బన్, సెకండ్ కార్బన్, థర్డ్ కార్బన్, ఫోర్త్ కార్బన్. ఈ స్ట్రక్చర్లో డబుల్ బాండ్ ఎక్కడ ఉంది, ఫస్ట్ కార్బన్ దగ్గర ఉంది. ఈ స్ట్రక్చర్లో డబుల్ బాండ్ సెకండ్ కార్బన్ దగ్గర ఉంది. అంతే కదా. 2కి 3కి మధ్యలో ఉంది, ఇక్కడ 1కి 2కి మధ్యలో ఉంది. అంటే ఏదో ఒక మార్పు ఉంది కదా ఇక్కడ. సో అందుకే ఇలాంటి కాంపౌండ్స్ని మనం ఐసోమర్స్ అంటాం. ఐసోమర్స్ అంటే ఐసో అంటే సేమ్ మాలిక్యులర్ ఫార్ములా ఉండి స్ట్రక్చర్లో డిఫరెన్స్ ఉంటే ఆ రెండు కాంపౌండ్స్ని ఒకదానికొకటి ఐసోమర్స్. ఓకేనా. సో ఏమున్నాయి ఇక్కడ, బ్యూటీన్. ఈ బ్యూటీన్ ఏంటి, అది 1 బ్యూటీన్. ఇది వచ్చేటప్పటికి బ్యూట్ 2 ఈన్. ఓకేనా. 2 ఎందుకు ఇక్కడ 2 మధ్యలో రాశాను, బ్యూట్ ఈన్. కానీ డబుల్ బాండ్ ఎక్కడుంది, సెకండ్ పొజిషన్లో ఉంది. అందుకే 2 దగ్గర డబుల్ బాండ్ ఉంది కాబట్టి ఇలా క్లియర్గా రాశాను అనమాట, బ్యూట్ 2 ఈన్. ఇక్కడ బ్యూట్ 1 ఈన్. సో ఫస్ట్ పొజిషన్లో ఉంటే మనకి నార్మల్గా బ్యూటీన్ అని రాసామనుకోండి, మనకి ఎక్కడ ఆ డబుల్ బాండ్ ఎక్కడ ఉండదు, ఫస్ట్ పొజిషన్లోనే ఉంటుంది. కానీ ఇక్కడ పొజిషన్ చెప్పామనుకోండి, బ్యూట్ 2 ఈన్ అంటే 2కి 3కి మధ్యలో ఉంటుంది, బ్యూట్ 3 ఈన్ అంటే 3కి 4కి మధ్యలో ఉంటుంది అన్నమాట. ఓకేనా. సో ఐసోమర్స్ అంటే ఏంటి, సేమ్ మాలిక్యులర్ ఫార్ములా ఉండి వాటి స్ట్రక్చర్లో డిఫరెన్స్ ఉంటే మనకి ఐసోమర్స్ అంటాం. సో ఈ రెండు 1 బ్యూటీన్ 2 బ్యూటీన్ రెండు కూడా ఐసోమర్స్. నెక్స్ట్ వచ్చేటప్పటికి ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకుందాం. చూడండి ఇక్కడికి వచ్చేటప్పటికి అన్ని సింగిల్ బాండ్లే ఉన్నాయి, కానీ సెకండ్ కార్బన్ దగ్గర ఏముంది, సబ్స్టిట్యూయెంట్ ఉంది. సబ్స్టిట్యూయెంట్ అంటే ఒక హైడ్రోజన్ బదులు, మామూలుగా స్ట్రక్చర్ ఏంటి, CH3 CH2 CH3. ఒక హైడ్రోజన్ బదులు ఒక మిథైల్ గ్రూప్ ఉంది. ఒక హైడ్రోజన్ బదులు ఒక మిథైల్ గ్రూప్ సబ్స్టిట్యూట్ అయి ఉంది. అందుకే నా మిథైల్ గ్రూప్ని మనం సబ్స్టిట్యూయెంట్ అంటాం. ఓకేనా. సో ఇంకొక స్ట్రక్చర్ తీసుకుందాం, CH3
CH2 CH2 CH3. సో ఇక్కడ కూడా 4 కార్బన్స్ ఉన్నాయి, ఇక్కడ కూడా 4 కార్బన్స్ ఉన్నాయి. అయితే ఇక్కడ సెకండ్ కార్బన్కి ఒక కార్బన్ సబ్స్టిట్యూయెంట్ ఉంది. సో ఇక్కడ లాంగ్ చైన్లా ఉంది. సో ఈ రెండు కూడా ఒకదానికొకటి ఐసోమర్స్. ఎందుకు? సేమ్ మాలిక్యులర్ ఫార్ములా, రెండింటికి మాలిక్యులర్ ఫార్ములా ఏంటి? C4H3 + 9 + 1 10. ఇక్కడ చూడండి C4H10. రెండు మాలిక్యులర్ ఫార్ములా సేమ్, రెండింటి మాలిక్యులర్ ఫార్ములా సేమ్, బట్ ఎలా ఉంది? వాటి స్ట్రక్చర్లో డిఫరెన్స్ ఉంది మనకి. ఇక్కడ స్ట్రక్చర్ ఎలా ఉంది? ఇక్కడ ఈ స్ట్రక్చర్ తాలూకా నేమ్ ఏంటి? 3 కార్బన్లు ఉన్నాయి చూడండి. సబ్స్టిట్యూయెంట్ అంటే ఏంటి అంటే మనకి మెయిన్ చైన్లో ఇన్వాల్వ్ అయి ఉండదన్నమాట. ఇది ఇలా కిందకుంటే మనం రూట్ వర్డ్ రాస్తున్నప్పుడు ఈ 3 కార్బన్సే తీసుకోవాలి, దీన్ని తీసుకోకూడదు, ఇది సబ్స్టిట్యూయెంట్ కింద వస్తుంది. సో ఏంటిది? 2 సెకండ్ ప్లేస్లో మనకి ఏ గ్రూప్ ఉంది? మిథైల్ గ్రూప్ ఉంది. 2 మిథైల్ ప్రోపేన్. ఇక్కడికి వచ్చేటప్పటికి బ్యూటేన్. సో ఈ రెండు కూడా ఐసోమర్స్. ఎందుకు? సేమ్ మాలిక్యులర్ ఫార్ములా బట్ స్ట్రక్చర్లో డిఫరెన్స్ ఉంది. ఈ ఫినామినాన్ని ఎగ్జిబిట్ చేసి ఈ ఫినామినాన్ని మనం ఐసోమెరిజం అంటాం. ఓకేనా? ఇది ఐసోమెరిజం కాన్సెప్ట్. అండ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి ఇంకా మనం ఐయుపాక్ నామెన్క్లేచర్లో నేర్చుకోవాల్సింది ఏంటి అని అంటే, నేర్చుకున్నాం కదా, రూట్ వర్డ్ నేర్చుకున్నాం. సింగిల్ బాండ్ ఉంటే ఏన్ అనాలి, డబుల్ బాండ్ ఉంటే ఈన్ అనాలి, ట్రిపుల్ బాండ్ ఉంటే ఐన్ అనాలి. నెక్స్ట్ సబ్స్టిట్యూయెంట్స్ అంటే ఏంటి? ద గ్రూప్స్ విచ్ ఆర్ నాట్ ఇన్వాల్వ్డ్ ఇన్ ద మెయిన్ చైన్. అంటే ఏంటి? ఇప్పుడు నేను ఈ స్ట్రక్చర్ తీసుకున్నాను, మెయిన్ చైన్ అంటే ఏంటి? మెయిన్ చైన్ లేదా పేరెంట్ చైన్. పేరెంట్ చైన్ అంటే ఏంటి అంటే మనకి లాంగెస్ట్ చైన్, మనకి ఇచ్చిన స్ట్రక్చర్లో పెద్ద చైన్ మనం పేరెంట్ చైన్ అంటాం. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇలా ఇచ్చా అనుకోండి ఒక స్ట్రక్చర్. ఇప్పుడు మనకి పేరెంట్ చైన్ అంటే ఏంటి? పేరెంట్ అంటే ఏంటి? ఇది పెద్దదన్నమాట. సో ఓకేనా, పెద్ద చైన్ని పేరెంట్ చైన్ అంటాం లేదా మెయిన్ చైన్. సో దీనికి సబ్స్టిట్యూయెంట్ ఎక్కడో అక్కడ ఒక లింక్, ఒక బ్రాంచ్ ఇలా ఉందన్నమాట ఈ మిథైల్ గ్రూప్. సో ఈ మెయిన్ చైన్కి ఒక బ్రాంచ్ ఉంది. ఇది ట్రీ అనుకుంటే ఇది బ్రాంచ్ అనమాట. ఓకేనా? సో ఇది పేరెంట్ చైన్. సబ్స్టిట్యూయెంట్ అంటే ఏంటంటే ఇది మన మెయిన్ ఈ పేరెంట్ చైన్కి ఇప్పుడు మనం రూట్ వర్డ్ అన్నీ ఇస్తాం కదా, ఈ మిథైల్ గ్రూప్కి మనం ఇవ్వక్కర్లేదు అనమాట రూట్ వర్డ్, దీన్ని ఇంక్లూడ్ చేయక్కర్లేదు. మనం రూట్ వర్డ్ ఎలా ఇస్తాం? 1 2 3 4 5 6 6 అంటే హెక్స్. ఓకేనా? 6 అంటే ఏంటి? హెక్స్. 6 కార్బన్స్ ఉంటాయి. ఈ సబ్స్టిట్యూయెంట్ని మనం ఈ పేరెంట్ చైన్లో ఇన్వాల్వ్ చేయట్లేదు. సో సబ్స్టిట్యూయెంట్ అంటే ఏంటి? విచ్ ఈస్ నాట్ ఇన్వాల్వ్డ్ ఇన్ ద పేరెంట్ చైన్. ఓకేనా? సో హెక్సేన్. కానీ సెకండ్ పొజిషన్ దగ్గర ఏముంది? మిథైల్ గ్రూప్ ఉంది చూడండి. ఇది మీథేన్. మీథైన్ నుంచి ఒక హైడ్రోజన్ తీసేస్తే CH3 ఉంటుంది. ఈ CH3ని మిథైల్ గ్రూప్ అంటాం. మిథైల్ గ్రూప్. అందుకే మనం ఏమన్నాం? 2 మిథైల్ హెక్సేన్. 2 మిథైల్ హెక్సేన్. ఓకేనా? సబ్స్టిట్యూయెంట్ అంటే ఏంటి? మెయిన్ చైన్ ఇన్వాల్వ్ కాంది సబ్స్టిట్యూయెంట్. సో ఎగ్జాంపుల్స్ ఏంటి? మిథైల్ గ్రూప్, ఇథైల్ గ్రూప్. ఇథైల్ అంటే ఏంటి? ఇది C2H6 ఈథేన్. సో ఈ C2H6లోంచి ఒక హైడ్రోజన్ తీసామనుకోండి, ఏమవుతుంది? C2H5. C2H6 అంటే ఈథేన్. ఓకేనా? C2H5 అంటే ఇథైల్. C3H8 ప్రోపేన్. C3H7 ప్రోపైల్. CH4 మీథేన్. CH3 మిథైల్. ఓకేనా? సో ఎప్పుడైతే మనం ఒక సాచురేటెడ్ హైడ్రోకార్బన్స్ ఒకటి తీసేసామో మిథైల్ ఆల్కైల్ అంటామంట. ఇది ఆల్కేన్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ CnH2n+2 ఆల్కేన్స్ జనరల్ ఫార్ములా. ఓకేనా? ఒక హైడ్రోజన్ తీసామనుకోండి ఆల్కైల్ అవుతుంది. ఆల్కైల్. ఓకేనా? ఇది నెక్స్ట్ వచ్చేటప్పటికి నెక్స్ట్ కాన్సెప్ట్ ఎగ్జాంపుల్స్ చూసాం కదా సబ్స్టిట్యూయెంట్స్కి. నెక్స్ట్ ఫంక్షనల్ గ్రూప్. ద గ్రూప్ విచ్ డిసైడ్స్ ద ప్రాపర్టీ ఆఫ్ ఏ కాంపౌండ్.
ఫంక్షనల్ గ్రూప్ అంటే ఏంటి? ద గ్రూప్ విచ్ డిసైడ్స్ ద ప్రాపర్టీ ఆఫ్ ఎ కాంపౌండ్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఎలా చెప్పచ్చు ఈజీగా, ఇప్పుడు మనం ఒక ఎగ్జామినేషన్ హాల్లో ఉన్నాం. ఎగ్జామినేషన్ హాల్లో మనకి ఇన్విజిలేటర్ చెప్తారు స్టూడెంట్స్ ఎక్కడ కూర్చోవాలో. మనం వెళ్ళి మనకు నచ్చిన ప్లేస్లో కూర్చొని ఎగ్జామ్ రాయడం కుదరదు కదా. ఏం చేయాలి? మనకు ఒక నంబరింగ్ ఉంటుంది, ప్రొసీజర్ ఉంటుంది, టీచర్ అనే ఒక వ్యక్తి డిసైడ్ చేస్తారు మనం ఎక్కడికి వెళ్ళి కూర్చోవాలో. సో అలాగే ఫంక్షనల్ గ్రూప్ ఆ కాంపౌండ్ తాలూకా నేచర్ ఏంటో డిసైడ్ చేస్తుంది. మనకి ఆర్గానిక్ కెమిస్ట్రీలో 3 టైప్స్ ఆఫ్ కాంపౌండ్స్ ఉంటాయి టోటల్గా: యాసిడిక్, బేసిక్, న్యూట్రల్. సో మనం ఇచ్చిన ఫంక్షనల్ గ్రూప్ బట్టి ఆ కాంపౌండ్ ఎసిడిక్కా, బేసిక్కా, న్యూట్రల్లా చెప్తాం. సో ఏంటి ఎసిడిక్, బేసిక్, న్యూట్రల్ అనేవి ఏంటి? ప్రాపర్టీస్. ఆ కాంపౌండ్ ఎసిడిక్కా, బేసిక్కా, న్యూట్రల్ అనేది ప్రాపర్టీ. ఆ ప్రాపర్టీని ఏం డిసైడ్ చేస్తుంది? ఫంక్షనల్ గ్రూప్ డిసైడ్ చేస్తుంది ఆ ప్రాపర్టీ ఏంటో. సో ఎసిడిక్ కాంపౌండ్స్ ఏంటి? యాసిడ్, COOH ఉంటే ఎసిడిక్ కాంపౌండ్. ఆల్కహాల్, ఈ రెండే యాసిడ్స్ అనమాట. ఇది స్ట్రాంగ్ యాసిడ్, ఇది వీక్ యాసిడ్. బేస్ NH2 అమైన్ గ్రూప్. ఓకేనా? నెక్స్ట్ మిగిలిన అన్ని గ్రూప్స్ కూడా, ఈ 3 కానీ మిగిలిన ఏ గ్రూప్ అయినా కూడా అన్నీ న్యూట్రల్ కాంపౌండ్స్. సో ఇది కొంచెం డెప్త్. సో మనకి అవసరమైంది ఏంటి అంటే ఫంక్షనల్ గ్రూప్ అంటే ఏంటి? ఏ గ్రూప్ అయితే ఆ కాంపౌండ్ తాలూకా ప్రాపర్టీని డిసైడ్ చేస్తుందో అది ఫంక్షనల్ గ్రూప్. ఎగ్జాంపుల్స్ ఏంటి? యాసిడ్ COOH, CHO ఆల్డిహైడ్, కీటోన్ C+O కీటోన్, ఆల్కహాల్. సో ఇది మనకి ఫంక్షనల్ గ్రూప్ అంటే ఎగ్జాంపుల్. నెక్స్ట్ ఫంక్షనల్ గ్రూప్ ప్రయారిటీ ఆర్డర్ ఉంటుందన్నమాట. అదేంటి అంటే ఫంక్షనల్ గ్రూప్స్ ఇప్పుడు ఆల్డిహైడ్, కీటోను, యాసిడ్స్, ఇలా పేర్లు చెప్పినవన్నీ కూడా ఫస్ట్ ప్రయారిటీ. వీటి ప్రయారిటీ ఆర్డర్ కూడా నేను ఇస్తాను లిస్ట్. సో దాన్ని బట్టి చెప్తాము. నెక్స్ట్ తర్వాత తర్వాత ట్రిపుల్ బాండ్, తర్వాత డబుల్ బాండ్, లాస్ట్ సబ్స్టిట్యూయెంట్. ఈ సబ్స్టిట్యూయెంట్స్ అంటే ఏంటి? ఫంక్షనల్ గ్రూప్ వచ్చేటప్పటికి యాసిడ్స్, అమైడ్స్, ఎస్టర్స్ మెయిన్ అనమాట. ఆ మెయిన్ కాకుండా మిగిలిపోయినవన్నీ ఏంటి? ఆల్కైల్, హాలోజన్స్, ఇవన్నీ కూడా సబ్స్టిట్యూయెంట్స్. నెక్స్ట్ ఫంక్షనల్ గ్రూప్ ప్రయారిటీ ఆర్డర్ ఎలా ఉంటుంది అంటే ఇలా ఉంటుంది. సో ఇది ఫంక్షనల్ గ్రూప్ C+OOH. C+OOH అంటే ఓయిక్ యాసిడ్ అంటాం. అంటే వీటికి ప్రిఫిక్స్, సఫిక్స్ అనే 2 ఉంటాయి. ఈ C+OOH అంటే యాసిడ్. నెక్స్ట్ ఎస్టర్, యాసిడ్ తర్వాత ఎస్టర్ తర్వాత అమైడ్, తర్వాత నైట్రైల్, తర్వాత ఆల్డిహైడ్. ఆల్డిహైడ్ అంటే ఇవన్నీ మెయిన్ ఫంక్షనల్ గ్రూప్ అయ్యాయి అనుకోండి. ఈ కాంపౌండ్స్ అన్నీ మెయిన్ ఫంక్షనల్ గ్రూప్ అయితే సఫిక్స్ అంటాం అనమాట. అంటే ఇదే డిసైడ్ చేస్తుంది ఈ ఫంక్షనల్ గ్రూపే మెయిన్ అంటే సఫిక్స్. ప్రయారిటీ ఆర్డర్ ఇలా ఉంటుంది. నెక్స్ట్ ఎప్పుడైతే ఒక కాంపౌండ్లో CH3 CH COOH అని అనుకోండి, చూడండి సెకండ్ కార్బన్ దగ్గర ఏముంది? మిథైల్ గ్రూప్ ఉంది. ఇక్కడ ఇది ఒక యాసిడ్ కాంపౌండ్. సో మనకి మిథైల్ గ్రూప్ యాసిడ్ కంపేర్ చేస్తే దేనికి ఫస్ట్ ప్రయారిటీ? అన్నిటికన్నా ఫస్ట్ ప్రయారిటీ ఏంటి? సో C+OH. అయితే ఈ కాంపౌండ్ ఏమవుతుంది? యాసిడ్ అవుతుంది. ఓకేనా? ఈ యాసిడ్లో సబ్స్టిట్యూయెంట్ ఏంటి? మిథైల్ గ్రూప్. సో ఇప్పుడు ఇది సఫిక్స్ అవుతుంది అనమాట. ఇది మెయిన్ ఫంక్షనల్ గ్రూప్. ఫస్ట్ ఏది మెయిన్ ఫంక్షనల్ గ్రూప్ అది సఫిక్స్ అవుతుంది, ఏది సబ్స్టిట్యూయెంట్ అది ప్రిఫిక్స్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ CH3 C+O CH2 COOH అన్నాం అనుకోండి. ఇప్పుడు ఇక్కడ 2 ఫంక్షనల్ గ్రూప్స్ ఇందులోనే ఉన్నాయి. ఏంటి? ఒకటి యాసిడ్, ఇంకొకటి కీటోన్. ఏది కీటోన్? ఇది కీటోన్. ఓకేనా? కీటోన్. అయితే ఈ 2 ఫంక్షనల్ గ్రూప్సేగా. అప్పుడు ఏం డిసైడ్ చేయాలంటే ప్రయారిటీ ఆర్డర్ ప్రకారం ఫస్ట్ కార్బాక్సిలిక్ యాసిడ్ ఉంది కాబట్టి ఈ కాంపౌండ్ యాసిడ్ అంటే సఫిక్స్ యాసిడ్, మెయిన్ ఫంక్షనల్ గ్రూప్ అనమాట. ప్రిఫిక్స్ ఏమవుతుంది? ప్రిఫిక్స్ అంటే సబ్స్టిట్యూయెంట్. ఇక్కడ C ఉంది కదా, C+O, ఇది సబ్స్టిట్యూయెంట్ అయిపోతుంది అనమాట, C+O. ఓకేనా? మనకి ఇంకా క్లియర్గా ప్రాక్టీస్తోనే వస్తుంది. సో నేను ఇక్కడ ఒక IUPAC జనరలైజ్డ్ ఫార్ములా ఇస్తున్నాను. ఈ జనరలైజ్డ్ ఫార్ములా బట్టి మనం ఏ స్ట్రక్చర్ అయినా ఈజీగా రాయొచ్చు. అదేంటి అని అంటే సెకండరీ ప్రిఫిక్స్ ప్లస్ ప్రైమరీ ప్రిఫిక్స్ ప్లస్ రూట్ వర్డ్ ప్లస్ ప్రైమరీ సఫిక్స్ ప్లస్ సెకండరీ సఫిక్స్. ఓకేనా?
అసలు ఏంటి సెకండరీ ప్రిఫిక్స్లో ప్రైమరీ ప్రిఫిక్స్లు అంటే, సెకండరీ ప్రిఫిక్స్ ఏంటంటే సబ్స్టిట్యూయెంట్ అనమాట. ఈ ఆర్డర్లోనే రాయాలి మనం పేరు, ఐయుపాక్ నేమ్ ఈ ఆర్డర్లోనే ఇవ్వాలి. సెకండరీ ప్రిఫిక్స్ ఏంటి, ఆల్కేల్ గ్రూప్ అయినా, నైట్రో గ్రూప్ అయినా, హాలోజన్ గ్రూప్ అయినా ఇవన్నీ కూడా సెకండరీ ప్రిఫిక్స్, అంటే ఫస్ట్ రాయాల్సిన పేరు, సబ్స్టిట్యూయెంట్స్ అనమాట. తర్వాత ప్రైమరీ ప్రిఫిక్స్. ప్రైమరీ ప్రిఫిక్స్ ఏం చెప్తుంది, ఆ స్ట్రక్చరు ఓపెన్ స్ట్రక్చరా క్లోజ్డ్ స్ట్రక్చరా. నెక్స్ట్ రూట్ వర్డ్. రూట్ వర్డ్ అంటే ఏంటి, ఆ కాంపౌండ్లో ఎన్ని కార్బన్స్ ఉన్నాయి, మీత్ అంటే ఒక కార్బన్ ఉందా, 2 కార్బన్లు ఉన్నాయా, 3 కార్బన్లు ఉన్నాయా, 4 కార్బన్లు ఉన్నాయా, రూట్ వర్డ్ చెప్తుంది. నెక్స్ట్ ప్రైమరీ సఫిక్స్ అంటే ఆ కార్బన్ శాచురేటెడా అన్సాచురేటెడా, అంటే ఆల్కేనా, ఆల్కీనా, ఆల్కైనా. ప్లస్ సెకండరీ సఫిక్స్. సెకండరీ సఫిక్స్ అంటే అందులో మెయిన్ ఫంక్షనల్ గ్రూప్ ఏంటి. సో నేను ఎగ్జాంపుల్ చెప్తాను, ఇంకా మీకు డీటెయిల్గా అర్థమవుతుంది. ఓకేనా, ఇక్కడ చూడండి ఈ కాంపౌండ్లో ఫస్ట్ సెకండరీ ప్రిఫిక్స్ ఏంటి. సెకండరీ ప్రిఫిక్స్ అంటే సబ్స్టిట్యూయెంట్స్ ఏమైనా ఉన్నాయా, ఆల్కైల్ గ్రూప్ కానీ హాలోజన్ గ్రూప్ కానీ ఏమైనా ఉన్నాయా. సో ఇక్కడ నైట్రో గ్రూప్ కూడా వస్తుంది, NO2 నైట్రో గ్రూప్ కూడా వస్తుంది. ఏమైనా ఉన్నాయా, ఉంది, క్లోరిన్ గ్రూప్. సో నెక్స్ట్ సబ్స్టిట్యూయెంట్ ఏంటి, క్లోరో. సబ్స్టిట్యూయెంట్ క్లోరిన్ క్లోరో అంటాం. తర్వాత క్లోజ్డా ఓపెనా, ఓపెన్ స్ట్రక్చర్ కాబట్టి ఏం రాయక్కర్లేదు. ఏ పొజిషన్లో క్లోరిన్ ఉంది, 1 2 3 4 5 నంబరింగ్ ఇవ్వాలన్నమాట. ఫస్ట్ ఇదే కదా మనకి పేరెంట్ చైన్, లాంగెస్ట్ చైన్ పేరెంట్ చైన్ గుర్తించాక నంబరింగ్ ఇవ్వాలి. సో చూడండి ఇంకొక రూల్ కూడా ఉంది, PNA. ఫస్ట్ పేరెంట్ చైన్ ఏంటో గుర్తించాలి, ఇదిగోండి ఫస్ట్ పేరెంట్ చైన్ ఏంటో గుర్తించాలి, తర్వాత నంబరింగ్ ఇవ్వాలి, తర్వాత ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో పేరు రాయాలి. 2-3 సబ్స్టిట్యూయెంట్స్ ఉంటే ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో రాయాలి, ఒకటే సబ్స్టిట్యూయెంట్ ఉంటే అవసరం లేదు. సో క్లోరో, ఏ క్లోరో, 3 క్లోరో. థర్డ్ పొజిషన్లో క్లోరిన్ ఉంది, 3 క్లోరో. నెక్స్ట్ ఓపెన్ చైన్ కాబట్టి పేరేం రాయక్కర్లేదు. నెక్స్ట్ రూట్ వర్డ్ ఏంటి, 1 2 3 4 5 పెంట్. ప్రైమరీ సఫిక్స్ ఏంటి, అన్ని సింగిల్ బాండ్స్ ఉన్నాయి కాబట్టి ఎన్. ఇది ఫంక్షనల్ గ్రూప్, ఇందులో డబుల్ బాండ్ లెక్కేయకూడదు. ఈ కార్బన్కి మధ్య ఏమైనా డబుల్ బాండ్స్ ఉన్నాయా, లేవు. సో పెంటేన్. ఫస్ట్ కార్బన్ C డబుల్ బాండ్ OH. సెకండరీ సఫిక్స్ ఏంటి, ఫంక్షనల్ గ్రూప్ కదా, ఓయిక్ యాసిడ్. ఏమైంది, 3 క్లోరో పెంటనోయిక్ యాసిడ్. ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తాను, నెక్స్ట్ వీడియోలో ఇంకా డీటెయిల్గా మనం ఐయుపాక్ నామెన్క్లేచర్ డిస్కస్ చేద్దాం. చూడండి ఫస్ట్ పేరెంట్ చైన్ ఏంటి, ఇది పేరెంట్ చైన్. ఓకేనా, సబ్స్టిట్యూయెంట్ ఉందా, ఉంది. సో సెకండరీ ప్రిఫిక్స్ ఏంటి, సబ్స్టిట్యూయెంట్. ఫస్ట్ ఉంది కాబట్టి 1 2 3 4 5 2 మిథైల్. ఓపెన్ చైన్ కాబట్టి రాయక్కర్లేదు. రూట్ వర్డ్ ఏంటి, 1 2 3 4 5 పెంట్. ప్రైమరీ సఫిక్స్ ఏన్. ఇంకా సెకండరీ సఫిక్స్ ఏం లేదు, ఫంక్షనల్ గ్రూప్ ఏం లేదు కదా ఈ కాంపౌండ్లో. సో ఇది ఫస్ట్ ఏం చేయాలి, పేరెంట్ చైన్ ఐడెంటిఫై చేయాలి, తర్వాత నంబరింగ్ ఇవ్వాలి, 1 2 3 4 5 నంబరింగ్ ఇవ్వాలి. తర్వాత ఆల్ఫాబెటికల్ ఆర్డర్ అనేది 2-3 సబ్స్టిట్యూయెంట్స్ వచ్చాక మనకి తెలుస్తుంది. సో ఇది ఐయుపాక్ నామెన్క్లేచర్ బేసిక్స్. మనకి ఎగ్జాంపుల్స్ నేర్చుకోగా ఇంకా నేమ్స్ రాయడం బాగా వస్తుంది.